ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి డిఏ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ అనే విధంగా. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి భారీగా గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు పెన్షన్లు చేస్తుంటారు కాబట్టి అదేవిధంగా ఎంత మొత్తాలు ఇవ్వబోతున్నారు ఏంటన్నది కానుకగా అనేది చూద్దామండి. మనం కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా వచ్చే వారమే డిఏ పెంపు అమల్లోకి రానుందనమాట. దీపావళికి బోనస్ ఇచ్చేంది కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇటీవల రైల్వే ఉద్యోగులకు సంబంధించి దీపావళి బోనస్ ఆమోదించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాస్త అసహనం అయితే ఉన్నారనమాట. సో వారిని సంతోషపరిచేందుకు కావచ్చు కేంద్ర అంటే ఉద్యోగులు, అదేవిధంగా ఉద్యోగులు ఏదైతే ఉన్నారో తమ డిఆర్ కావచ్చు పెంపు దీపావళి బోనస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తన సొంత ప్రయోజనాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనమాట. ఇక అందినటువంటి సమాచారం మేరకు ఇక కేంద్రం వచ్చే వారమే మనకు డిఏ పెంపు అనేది ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట. సాధారణంగా ప్రభుత్వం దీపావళికి ముందు డిఏ అయితే ప్రకటిస్తుంది, కానీ ఈసారి మాత్రం ఇంకా నోటిఫికేషన్ అయితే జారీ అయితే రిలీజ్ చేయలేదన్నమాట. మంత్రివర్గ సమావేశం సో సెప్టెంబర్ 24లో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు సంబంధించి 75 రోజులు జీతానికి సమానమైనటువంటి వర్క్ ఆధారిత బోనస్ అయితే ఆమోదించిందనమాట. అయితే డిఏ లేదా డిఆర్ పెంపుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. సాంప్రదాయకంగా సెప్టెంబరు చివరి వారంలో డిఏ పెంపు ప్రకటిస్తారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు బకాయిలు కూడా అక్టోబర్ మొదటి వారంలో అయితే చెల్లిస్తారనమాట. ఇక ఉద్యోగుల సంఘాలకు అసంతృప్తి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిఏ పెంపు పైన సెంట్రల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియా ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. సాధారణంగా సెప్టెంబర్ చివరి వారంలో డిఏ లేదా డిఆర్ ప్రకటిస్తారని చెప్పేసి ఆదేశించిందనమాట. అదేవిధంగా అక్టోబర్ ప్రారంభంలోనూ 3 నెలల బకాయిలు కూడా చెల్లిస్తారని చెప్పేసి జనరల్ సెక్రటరీ అదేవిధంగా ఎస్బి యాదవ్ అయితే అన్నారనమాట. డిఏ పెంపు అనేది ఎంత ఉండవచ్చు అంటే 3%, 50 నుంచి 58% అయితే ఉండవచ్చు. డిఏ ఎందుకు ముఖ్యమనంటే సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆదాయంలో డేర్నెస్ అలవెన్స్ అదేవిధంగా ప్రభుత్వం ముఖ్యమైనది కాబట్టి పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం రేట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రభావాన్ని తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పారిశ్రామిక కార్మికుల వినియోగధరల సూచిక సంబంధించి సిపిఐ అనగా ఐడబ్ల్యూ ఆధారంగా వీటిని అయితే నిర్ణయించడం జరుగుతుంది. జనవరి, జూన్ కావచ్చు, జూలై, డిసెంబర్లో సంవత్సరానికి 2 సార్లు అయితే సవరిస్తారనమాట. 7వ సంఘం చివరి పెంపు ముఖ్యంగా జూలై, డిసెంబర్లో 2025లో జరగబోయే సవరణ 7వ వేతన సంఘం కింద చివరి పెంపుకు అయితే పరిగణిస్తారు. అదేవిధంగా 8వ వేతన సంఘం జనవరి 26 నుంచి అమలు కానుందనమాట. సో మొత్తం మీద లక్షలాది మంది ఉద్యోగులకు పెన్షన్లకి ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారనమాట.